అమ్మవారిని స్వయంభూమును పూజ చేసిన స్థలం హింగుళాదేవి అని ఉంటుంది, పాకిస్తాన్లో ఉంటుంది. ఒకసారి ఈసారి గూగుల్లో కొట్టండి, హింగుళాదేవి పాకిస్తాన్ అని కొడితే ఉంటుంది. భారతదేశం విడిపోయి హింగుళాదేవి మొట్టమొదట స్వయంభూమును భూలోకంలో ప్రతిష్ఠించిన అమ్మవారు మనకి లేకుండా పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. భగవంతుడు మళ్ళీ మన హింగుళాదేవిని మనకిచ్చి మనం అంగుళం మన భారతదేశం మనకొచ్చి హింగుళాదేవిని పూజించుకునే యోగం పట్టుగాక అని కోరుకుంటున్నాను. ఆ మంగళదేవి ఎలా అనుగ్రహిస్తుందో ఆవిడదే బాధ్యత. ఆయన భూలోకానికి వచ్చాడు, ఒక అపూర్వమైన కొండ చూసుకున్నాడు, అక్కడ ఈ అమ్మవారి విగ్రహాన్ని, మృణ్మయమైన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఎంతకాలం అట? నిరాహారో జతస్యాసో శతవర్షం క్రోధస్తేన మహాత్మన. 100 సంవత్సరముల కొండ మీద అమ్మవారి విగ్రహాన్ని పూజించాడు. అప్పుడు అమ్మవారు అందులోంచి ప్రత్యక్షమయ్యింది. ప్రాదుర్భూత జగన్మయి, అందులోంచి ఆవిర్భవించి, నాయనా 100 సంవత్సరములు నువ్వు తపస్సు చేశావు, ఈ నా మట్టి విగ్రహాన్ని జపం అయిపోయాక సింధు నదిలో కలిపేయి, నీకోసం ఈ కొండ మీద నేను స్వయంభూ విగ్రహముగా ప్రత్యక్షమవుతాను, నాకు హింగుళాదేవి అని పేరు వస్తుంది, ఈ దేవీ రూపంలో ఇక్కడ ఉంటాను. ఆవిడ చెప్పింది, కలియుగంలో మిలేచ్చుల చేతిలో పడతాను కొంతకాలం, తర్వాత మళ్ళీ పునఃపూజ ఆరంభం. కరెక్ట్గా అన్నట్టు చాలా కాలం తర్వాత మళ్ళీ పునఃపూజ మొదలైంది. ఈ మధ్యనే మొదలైంది, తెలిసిన మీకు ఆ విషయం. 2-3 ఏళ్ల క్రితం మళ్ళీ హింగుళాదేవి బయటకు వచ్చింది. అప్పటిదాకా అది పాకిస్తాన్లో ఉందని కూడా తెలియదు మనకి. మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళాక గూగుల్లో కొట్టి చూడండి హింగుళాదేవి అని. అద్భుతమైన ఆలయం. ఇప్పటికి కూడా అల్లసారి పెద్దన కేదారేసు భజించి తిన్ శరమునన్ గీలించి తిన్ హింగుళాపాదాంభోరుహములు అంటాడు. ఆ హింగుళాదేవి ఆవిడనమాట. ఆవిడ పాకిస్తాన్లో ఉంది. స్వయంభూ విగ్రహం అటది. ఆ విగ్రహాన్ని పగలగొట్టడానికి పాకిస్తాన్లో ఉన్న ముస్లింలు చాలా ట్రై చేశారు, కానీ విగ్రహం మాత్రం వాళ్ళు ఎంత గింజుకున్నా పగలగొట్టలేకపోయారు. బుద్ధ విగ్రహాలు బాంబులతోటి ఫిరంగులతో పడగొట్టేశారు కదా వాళ్ళు, కానీ ఈ విగ్రహం మాత్రం పగలలేదట. అందుకే ఆ విగ్రహం జోలికి వెళ్లకుండా కొండను అట్టే పెట్టారు. సంవత్సరంలో అప్పుడప్పుడు ఏది పూర్ణిమ నాడు మాత్రం అక్కడికి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి మన హిందువులు పూజ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వారు 3 ఏళ్ల క్రితం బతిమాలితే వాళ్ళు పూజ చేసుకునే అవకాశం ఇచ్చారు. అందువల్ల ఆ ఆలయం మళ్ళీ బయటకు వచ్చింది. ఆ ఆలయం హింగుళాదేవి మొట్టమొదట భూలోకానికి వచ్చిన అమ్మవారి యొక్క స్వరూపం.